అతడు శేషము, నీవు శేషి. ఈ శేషి శేష భావ సంబంధము సామరస్యము కలిగి ఆనంద భైరవుడు, ఆనంద భైరవి రూపాలైనటువంటి మీ ఇద్దరకు శివశక్తులు ఉభయ సాధారణ సాధారణములుగా ఉన్నదని అనుకుంటున్నాం మేమందరం కూడా అని చెప్తున్నారు. దేవి శివునకు శరీరము, శివుడు దేవికి శరీరము. దీని వివరణ అంతా కూడా వాడిద్దరు ఒకటేను, విడివిడిగా కాదు అని మళ్ళీ మళ్ళీ మనకి చెప్తున్నారనమాట. ముందు శ్లోకం ఇంకా ముందు శ్లోకం 33వ శ్లోకానికి శ్రీం అనేటటువంటిది బీజాక్షరము. పెసరపప్పు అన్నం అంటే పులగం అంటూ ఉంటాం కదా మనం. ఆ పెసరపప్పు అన్నము తేనె నైవేద్యం పెట్టమంటున్నారు. 34వ శ్లోకానికి నవ వ్యూహాలు చెప్తున్నారు. ఇందులో కాల వ్యూహము, కుల వ్యూహము, నామ వ్యూహము, జ్ఞాన వ్యూహము, చిత్త వ్యూహము, నాద వ్యూహము, బిందు వ్యూహము, కళా వ్యూహము, జీవ వ్యూహము. మహాభైరవి పర అని పిలువబడితే భగవతి కూడా నవాత్మ అని వస్తుంది. కా కామకళా విద్యలో చెప్పబడుతుంది. శ్రీచక్రంలో వామాదులు అనగా వామ, జ్యేష్ఠ, రౌద్ర, అంబిక అనే నలుగురు శక్తులు అధోముఖంగా ఉండేటటువంటి శివచక్రములుగా చతుర్యోని స్వరూపులై ఉంటారు. అలాగే ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, శాంత అనే పర అనేటటువంటి శక్తులు 5 శ్రీచక్రంలోని ఊర్ధ్వ ముఖమైనటువంటి శక్తి చక్రాల్లో ఉంటారు. ఇవన్నీ కలిపి నవవ్యూహాత్మికలుగా చెప్తారనమాట. దీన్ని భగవతి కూడా నవాత్మిక అని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. పరానందునికి పరకు సామరస్యం కలిగినప్పుడు శేషి సంబంధము ఉభయ సాధారణంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. హ్రీం అనేటటువంటి మంత్రము బీజాక్షర మంత్రంగా చెప్తున్నారు. అలాగే నైవేద్యము తేనె నైవేద్యం పెట్టాలి అని చెప్తున్నారు. 35వ శ్లోకం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారథిరసి త్వమాపస్త్వం భూమిం త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఈ యొక్క శ్లోకము చాలా శక్తివంతమైన శ్లోకం అమ్మ. భార్యాభర్తల మధ్యన మంచి అనుబంధం ఉండడం కోసం పరమాచార్య వారు ఈ శ్లోకాన్ని పారాయణ చేయమని చెప్పేవారు అనమాట. ఎప్పుడును శ్రీదేవి పార్వతి ఆజ్ఞాచక్రం నందు గల మనస్తత్వము నీవే, విశుద్ధ చక్రం నందు గల ఆకాశతత్వము నీవే, అనాహత చక్రం నందు గల వాయుతత్వము నీవే, స్వాధిష్టాన చక్రం నందు ఉన్న అగ్నితత్వము నీవే, మణిపూరక చక్రం నందున్న జలతత్వము కూడా నీవే తల్లి, మూలాధార చక్రం నందున్న పృథివీ తత్వం కూడా నీవే తల్లి అని చెప్తున్నారు. మనకి దీనికి ఇది వరకు కూడా నేను ఒకసారి ఈ సందర్భంలో చెప్పాను. అష్టమూర్తి తత్వం ఉంటుంది. ఆ అష్టమూర్తి అంటే ఇక్కడ అమ్మవారు, అయ్యవారు కలిసి అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నారు కనుక అక్కడ కూడా ఎలా ఉంటారు అంటే ఇక్కడ మనకి ఈ ఏ ఏ తత్వాల్లో ఉండేటటువంటి అమ్మవారి మనస్తత్వంలో, ఆకాశతత్వంలో, అగ్నితత్వంలో, పృథ్వీతత్వంలో, వాయుతత్వంలో, జలతత్వంలో ఏ విధంగా ఉందో మనకు చెప్పారు. అక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే పృథ్వీతత్వంలో కాంచీ క్షేత్రంలో పృథ్వీతత్వంలో ఈశ్వరుడు ఉంటాడని చెప్తున్నారు. అలాగే వాయుతత్వంలో కాళహస్తి క్షేత్రంలో ఉన్నట్లుగా చెప్తున్నారు. జంబుకేశ్వర క్షేత్రంలో జలతత్వంలో ఉన్నట్లు, ఆ ఇంకా చిదంబరంలో ఆకాశతత్వంలో ఉన్నట్టు చెప్తున్నారు. మళ్ళీనేమోను ఇంకా కోణార్క్లో మనకి సూర్యతత్వంతో ఉన్నట్టు చెప్తున్నారు. సోమతత్వం చంద్రతత్వంతో ఉన్నట్లు సోమనాథుడిలో చెప్తున్నారు. అలాగే నేపాల్ ఖట్మండూరులో యజమాన తత్వంతో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా ఈ తత్వాలు అన్నీ కూడా అమ్మవారితో కూడా కలిపి పోల్చుకుంటే అర్ధనారీశ్వర తత్వానికి సరిపడగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనస్తత్వం
సమస్త జ్ఞానాలను ఉత్తమ జ్ఞానాన్ని నీకు చెప్తూ ఉంటాను